ఫేస్ మారుస్తుంది. My G pulled up, he wrecked in a mess. I know he glad he came to the best. E equals MC squared. Mess with me, I'll leave you scared. Talk that talk, cause I come prepared. Walk that walk, now we almost there. Manate maname aadutunte score vesi vere vallato pochestare. మర మనిషికి మాత్రం ఫ్రీడమ్ ఇస్తూ మమ్మల్నేమో మెషిన్స్ గా మార్చేస్తారే. హాయ్ గైస్. హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్. ఐమ్ సారీ అభి, ఐ కాంట్ హెల్ప్ యూ. గుడ్ కాల్. ఇలాంటి ఎదవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెక్టే, అతని ఎదవ నాకు తెలుసు, నీకెలా తెలుసు? అందరి ముందు చెప్పొచ్చు లేదని ఆలోచిస్తున్నా. అంత చెప్పుకోలేని పని ఏం చేశాడో. ఓ ఊబర్ పూల్, నీకేం అర్థమైందో డైరెక్ట్గా చెప్పు. నా పేరు ఊబర్ పూల్ కాదు, అదితి. ఓ వా, వాట్ అ నైస్ నేమ్. నార్త్ ఇండియనా? పాన్ ఇండియన్, పాన్ చుక్కొడతా. ముందు నువ్వు జరిగింది చెప్పు. మేమిద్దరం ఒకే కార్పులో వచ్చాం. క్యాబ్లో నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఎవరు వినట్లేదు అనుకుని తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ న్యూడ్ పిక్చర్స్ పంపమని అడగడం నేను విన్నాను. చిచి, నేను తనతో మాట్లాడి 2 days అవుతుంది. లేదు బావా, తలతోక తెలియకుండా నోటికొచ్చి వాగి పెంట పెంట చేస్తోంది. నేను అసలు మాట్లాడింది అనన్యతో కాదు. పాయింట్ నువ్వు ఎవరితో మాట్లాడావన్నది కాదు, ఏం మాట్లాడావు, ఎలాంటి ఫోటోలు పంపమన్నావని. గుడ్ పాయింట్ అనన్య, కానీ మీరందరూ ఫ్యాక్ట్స్ మిస్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. కొంచెం ఓపికతో నా వర్షన్ కూడా వింటే నా క్యారెక్టర్ ఏంటో మీకే తెలిసిపోతుంది. అంత ఓపికతో వింటే కానీ అర్థం కాని క్యారెక్టర్ అయితే పక్కా లూజ్ క్యారెక్టర్ అయింది. గర్ల్స్, యాజ్ ఆఫ్ నౌ నాకు కూడా సేమ్ ఒపీనియన్ ఉంది. కానీ ఒకసారి వాడి వెర్షన్ కూడా విని మనం డిసైడ్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్స్ బావా. కళ్ళకు కనపడేవన్నీ నిజాలు కావు. అలా అని సొల్లొద్దు, పాయింట్కి రా. ఓకే, నాకు బాగా బలిసిన కజిన్ ఒకడు ఉన్నాడు. వాడికి కొన్ని వారాల కిందట పబ్లో ఒక పిల్ల పరిచయం అయింది. వాడు ఆ అమ్మాయి విషయంలో రోజు రోజుకి చాలా సీరియస్ అయిపోతున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తుంది. డబ్బు కోసమే ఆ అమ్మాయి వాడిని ట్రాప్ చేసిందని డౌట్ వచ్చి నేనే బాగా డబ్బున్న వాళ్ళ ఆ పిల్లతో పరిచయం పెంచుకున్నాను. డెఫినెట్గా నమ్ముండదు. ఎస్, అంత ఈజీగా ఏం నమ్మలేదు. అందుకే నా పేరు అభిరామ్ అని చెప్పా. వాట్సాప్ డీపీలో కూడా నేను వాడు కలిసి దిగిన ఫోటో పెట్టాను. ఒకవేళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ దరిద్రుడు, ఆ డీపీలో మన ఇద్దరు ఫోటో చూసి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చావు అనుకున్నా కదరా. సారీ బాబా, ముందు వాళ్ళిద్దరిని చల్లార్చి ఆ తర్వాత నీ దగ్గరికి వస్తా, సరేనా? ఆ అమ్మాయితో మాట్లాడుతున్న కొద్దీ నా డౌట్ కరెక్టే అన్న కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. మా వాడితో ఎలా మాట్లాడిందో నాతోనూ అదే ఫ్లో మెయింటైన్ చేసింది. అందుకే ఎలాగైనా సరే ఇవాళ ప్రూఫ్స్తో వాడి దగ్గరికి వెళ్దామని బోల్డ్గా అడ్వాన్స్ అయ్యా. అవన్నీ నాకు తెలియదు అభి. ఇలాంటి వాళ్ళ టీంలో ఉంటే నేను కంఫర్టబుల్గా పనిచేయలేను. ఐఎమ్ సో సారీ. వాట్? ఎస్ 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 అరే, నేను అనుకున్నదే జరిగిందిరా. దా కమ్ 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 ప్లీజ్ కమ్. చూడరా, నా గట్ ఫీలింగ్ కరెక్ట్. నా విషయంలో నువ్వు సీరియస్గా ఉన్నావని ఎలా తెలుస్తుంది? ముందు నువ్వు పంపు అని పెట్టింది. మెసేజ్ చూసి నువ్వు చెప్పింది నమ్మాలంటే 1 minute, ఓకే? 1 minute. హాయ్ బేబీ. హే హాయ్. నువ్వు ఇందాక నాకు పెట్టిన మెసేజ్ లాంటిదే నా కజిన్ రమేష్ గారి ఫోన్లో కూడా కనిపించింది. ఒక చిన్న కన్ఫ్యూజన్, ముందు ఎవరికి పంపాలా అని. ఓ, నువ్వు నిజంగా రమేష్ కజిన్ వా? అవును, నీ నిజ స్వరూపం బయట పెట్టడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఓ, పెద్ద బర్ముడా ట్రయాంగిల్ సీక్రెట్ అనుకున్నావులే. పెట్టే ఫోన్. ఓకే, వెల్, అందరూ అంటుంటారు కదా,
డోంట్ బుక్ ద జడ్జ్ బై ఇట్స్ కవర్. రిమెంబర్ దట్. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. And not every hot chick who smiles at you is your lover. Moral of the story చెప్తున్నా. ఐమ్ సారీ ఐ మిస్అండర్స్టూడ్ యూ. ఇట్స్ ఓకే అదితి. నన్ను నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకోవడం ఫస్ట్ టైం ఏం కాదు. అనన్య, మిస్అండర్స్టాండింగ్ జరిగిందని అది చెప్తుంది కదా, ఈ ఒకసారికి నా కోసం ఒప్పుకో ప్లీజ్. అవునన్నయ్య, నా తొందరపాటు వల్ల ఇలా ఇష్యూస్ రావడం నాకు ఇష్టం లేదు. నేను లేచి వెళ్ళిపోయింది నీ తొందరపాటు వల్ల కాదు, వీడి తొందరపాటు వల్ల. అనన్య, నా వల్ల వీడిని హర్ట్ చేయడం ఎందుకని? అవును, చిప్ గార్డ్ని హెల్ప్ చేయాలంటే బెస్ట్ ఆఫ్ ఐడియాస్ నేను ఇస్తాను. ఇస్తాడు. ఇది నీ కోసం చేస్తున్నాను అభి, కానీ మనకు కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉండాలి. షూర్. నా కోపం సంగతి ఏంటి? మళ్ళీ నీకు చెప్పకుండా నీ పేరు ఎప్పుడు వాడుకోను. సరిపోదు మరి వెల్, మీ అందరికీ ఫోర్డ్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ ఫౌండర్ హెన్రీ ఆ ఫోర్డ్. చీటీ చించిపడేశాను. మొత్తం లేకపోతే మొదలు పెట్టరు. ఓకే, ఒక రెగ్యులర్ కంపెనీ రన్ చేసినట్టుగానే మనకు కూడా ఒక మిషన్, ఒక విజన్, ఒక షార్ట్ టర్మ్ గోల్, ఒక లాంగ్ టర్మ్ గోల్, ఫండింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ అవుట్లైన్ చేస్తూ ఒక బిజినెస్ ప్లాన్ రేపటికల్లా మా బంటు బాబాకి సబ్మిట్ చేయాలి. అదితి, ఐన్స్టైన్, నేను మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాం. వి విల్ ఈమెయిల్ యూ ద వర్కింగ్ కాపీ టు నైట్. మనం జాగ్రత్త పడాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే మా బంటు బాబాకి తెలియకుండా మేనేజ్ చేయడం. దానికోసం ఫస్ట్ 2 months రెగ్యులర్గా మనం టైంకి ఆఫీస్కి వస్తూ ఉండాలి. స్టార్టప్స్ వర్కింగ్ కల్చర్ మీద నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఓ నైస్. నా దగ్గర కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. మనం ఇద్దరం కలిసి ప్రెజెంట్ చేద్దాం, ఓకేనా? నేను నీకు ఈవినింగ్ కల్లా ఈమెయిల్ చేస్తాను అభి. సౌండ్స్ పర్ఫెక్ట్. ఆల్సో అభి, కెన్ వీ టాక్? ఓకే. చూడు అభి, నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వీడు పిచ్చి ప్రయత్నాలు ఆపకపోతే మటుకు చాలా కష్టం. ఒకసారి నా షోల్డర్ మీద ట్యాప్ చేయి. దేనికి? ట్రస్ట్ మీ, నా షోల్డర్ మీద ట్యాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపో. మిగతా నేను చూసుకుంటాను. ఓకే, బాయ్. బాయ్. హే, నేను వస్తాను. బాయ్ గైస్. గుడ్ బై. బావా, తనేంటి బావా వెళ్ళేటప్పుడు నవ్వుతుందో చెప్పి వెళ్ళిపోయింది? అదా, నా గురించి నా కంపెనీ గురించి వంటలో చెప్పిందంట. మీరు ఎప్పుడైనా వంటికి రమ్మంటుంది. వాళ్ళింటికి నువ్వెందుకు బావా? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? వెళ్ళకు బావా, అస్సలు వెళ్ళకు. ఇంకో విషయం చెప్పనా, బంటు బాబాకి అనన్య అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా సంబంధం చూడాల్సి వస్తే అలాంటి అమ్మాయిని చూస్తాను. ద్రోహి, నువ్వు ఇట్లాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని తెలిసే నేను బావా బావా అని పిలిచేది. వాడికి సెట్ అయినా బావా బావా అని పిలుచుకుంటారు కదరా. రేయ్, నీకు అన్నీ అర్థమైనట్టు మధ్యలో దూరకు. అన్యాయం బావా, ప్లీజ్ బావా. ఏదో తాగి వాళ్ళ అన్నకు దొరికిపోతే అలా బిహేవ్ చేసింది, కానీ తనకు కూడా నేను అంటే అదంతా నాకు తెలీదు. నా పని అయ్యేంత వరకు నువ్వు నా గురించి ఆలోచించు అనుకో, నేను తన గురించి ఆలోచించాను. కాదు కూడదని నువ్వు తన గురించి ఆలోచించు అనుకో, నేను నీ గురించి ఆలోచించాను. వాడికి అర్థం కాలేదేమో. నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉంటా. అనన్యతోనా? వీడితో కూడా. వీలైనంత త్వరగా వీడికి అనన్య చేత రాఖీ కట్టించాలి. నైస్ హౌస్. లోపలికి రా. ఇప్పుడా? ఫ్రెండ్ అమ్మాయితే చాలు, ఏ టైంకి వచ్చినా వాళ్ళేమనుకో. అదేంటి? చిన్నప్పుడు చిలక జోస్యం చెప్పేవాడేవాడు, నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అది వాళ్ళ భయం. ఆ ముక్క చెప్పి చిలక లేచిపోయింది, నేను ఇరుక్కుపోయా. వీళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటేనే రేపు ఎప్పుడైనా నేను నీ పేరు చెప్పుకొని బయట తిరగచ్చు. ఓకే. అమ్మా, తను అనన్య, నా బెస్ట్ ఫ్రెండ్. నమస్తే. అనన్య, మా అమ్మ. నమస్తే అమ్మా. నాన్న ఇక్కడ ఉన్నారు. ఏమండి ఉన్నారా? ఏమండి, అదితి ఎవరో అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చిందండి. నమస్తే. నమస్తే అమ్మా.
మీ ఆంటీ ఇంట్లో టీవీ యూజువల్గా గట్టిగా పెడుతుంది, దాంతో మాట్లాడుతుంది ఇంట్లో వాళ్ళ లేకపోతే ఆ టీవీలో వాళ్ళ అర్థమే కాదనమాట. దట్స్ ఇట్. నీవు కాఫీ తాగుతావా? స్ట్రాంగ్ విత్ నార్మల్ మిల్క్. విత్ నార్మల్ మిల్క్. 1 minute. మా నాన్న కిచెన్లో ఉన్నారు, అమ్మ టీవీ చూస్తూ చిల్ అవుతుంది అని తొందరపడి కంక్లూజన్స్కి రాకు. ఈ మధ్య రిటైర్ అయ్యి బొత్తిగా టైంపాస్ కాక యూట్యూబ్లో చూసి వంట నేర్చుకుంటున్నాడు. అబ్బో వంట ఒక కాఫీ చేయడానికి 4 వీడియోలు 40 గిన్నెలు కడగలేక చావాలి. ప్లీజ్ టేక్ ఇట్. బాగుంది. ఈ మాత్రానికే. ఈసారి మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా బిస్బిల్లాబాద్ చేసి పెడతాను. ఉప్పు కారం లేకుండా, ఆయిల్ లేకుండా, మంతెనే సత్యనారాయణ స్టైల్లో. ఓకే? ఈసారి వచ్చేటప్పుడు ఇంట్లో చెప్పేసి రామ్మా. మొన్న ఇలాగే ఊరి నుంచి మా తమ్ముడు వస్తే నూనె లేకుండా బజ్జీలు వేశాను, తినాల్సిందే అని ఇబ్బంది పెట్టేశారు. వాడు తిన్న దగ్గర నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. అవి తిన్నాడు కాబట్టి వాడికి అన్ని రోగాలు ఉన్నాయని బయటపడింది. పైగా వాడిని చూసిన డాక్టర్లందరూ సరిగ్గా టైంకి తీసుకొచ్చారని పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. లక్కీ ఫెలో. బోర్ కొట్టిందా? కాదు, నన్ను బెస్ట్ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. I'll see you tomorrow. యా, డ్రైవ్ సేఫ్. Yes. నెమ్మదిగా నడుపురా రే. స్పీడ్ లిమిట్ దాటినందుకు అక్కడ ఆల్రెడీ ఫోటో షూట్ స్టార్ట్ అయింది. నువ్వెందుకు భయపడుతున్నావురా? లాస్ట్ టైం పనుందని చెప్పి నన్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి డ్రైవర్ గా పరిచయం చేశాడు. అప్పటి నుండి ఓవర్ స్పీడింగ్ చేసిన ప్రతిసారి కౌన్సిలింగ్ కోసం నన్ను పిలుస్తున్నారు. ఇంకా ఛాన్స్ లేదులే. మన నంబర్ ప్లేట్ మనుషుల కళ్ళకి తప్ప కెమెరా లెన్స్ కి దొరకదు. మళ్ళీ ఏం చేసావు రా? లాస్ట్ మంత్ ఒక కొత్త రేడియం స్టిక్కర్ క్రియేట్ చేసా. అది డైరెక్ట్ గా చూస్తే క్లియర్ గానే కనిపిస్తుంది, కానీ ఫోటో తీస్తే నంబర్ ప్లేట్ కలర్ లో క్యామఫ్లాజ్ అయిపోతుంది. బండి ఫోటో క్లియర్ గానే కనిపిస్తుంది, కానీ ఎవరికి పంపాలో తెలియదు. రే, అసలు నీలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ నాకు ఫ్రెండ్ గా ఉన్నందుకు నేను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానో తెలుసా? సా 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 సా. హలో. హలో. హాయ్. హాయ్. రేయ్ రేయ్, అలా ఎంతసేపు చూస్తావురా దాన్ని? మాకు చూడలేదు, నిద్రపోతున్నారు ల్యాబ్కో. మొదట్లో నాకు భయం వేసింది, కానీ తర్వాత కనుక్కుంటే నాక్టర్నల్ ల్యాక్ ఆఫ్ థాలమస్ అండ్ హెల్త్ డిజార్డర్ అని తెలిసింది. అంటే పడుకునేటప్పుడు కళ్ళు సగం చేసి నిద్రపోతాను. పిలిచావా? సారీరా, కళ్ళు తెరుచుంటే నిద్రపోతున్నాం అనుకోలేదు. నిద్ర కాదు, పవర్ నాప్. ఏదైనా ట్రీట్మెంట్ ఉందో లేదో కనుక్కున్నావా? దేనికి? అదే నాక్టర్నల్ లిగ్మెంటర్. వాడు చెప్పాడా? ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇదేమీ హెల్త్ ప్రాబ్లం కాదు. ఇట్స్ వన్ ఆఫ్ మై మెనీ టాలెంట్స్. చిన్నప్పుడు స్కూల్లో నిద్రపోతూ దొరికిపోతున్నానని ప్రాక్టీస్ చేసి పెంచుకున్న టాలెంట్. అరే అభిగా, నువ్వు నన్ను అడిగితే మనకి ఇంకా కొత్త ఐడియాస్ ఏం అవసరం లేదురా. వీటిని ఒక ప్రోడక్ట్ కింద ప్యాక్ చేసి అమ్మేస్తే సరిపోతుంది. అవి ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. నీకు మీ నాన్నకి అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? చిన్నప్పుడే, నాకు 4 years ఉన్నప్పటి నుంచే. 4 years ఉన్నప్పుడా? అప్పట్లో మా అమ్మతో కలిసి ఫ్యామిలీ డ్రామా సినిమాలు తెగ చూసేవాడిని. ఒకరోజు నాకు ఫండమెంటల్ డౌట్ వచ్చింది. జనరల్గా నేను ఎప్పుడైనా డౌట్ అడిగినప్పుడు మా నాన్న నా క్యూరియాసిటీ చూసి అప్రిషియేట్ చేసేవాడు. ఈసారి అందరి ముందు అప్రిషియేట్ చేస్తున్న ఆశతో
మా నాన్న ఫ్రెండ్స్ అందరి ముందుకి వెళ్ళి ఒళ్ళో కూర్చొని ఒక క్వశ్చన్ అడిగాను. నాన్న ఈ మధ్య నేను 2 సినిమాలు చూశాను. అందులో ఒకే క్వశ్చన్ హీరోయిన్ని వాళ్ళ అమ్మ అడిగినప్పుడు ఒక సినిమాలోనేమో చాచి కొట్టింది, ఇంకో సినిమాలోనేమో హగ్ చేసుకుంది. ఎందుకు అని. అప్పుడు మా నాన్న ఇంతకీ ఆ హీరోయిన్ ఏమని అడిగిందిరా అని అడిగాడు. నేను నెల తప్పానమ్మా అని చెప్పాను. చెప్పాడా? లేదు, కొట్టాడు. ఆ నెల తప్పిన హీరోయిన్ వాళ్ళ అమ్మ కొట్టిన దానికంటే ఎక్కువ కొట్టి ఇంకోసారి సినిమాల జోలికి వెళ్తే తంతాన్ని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి మా నాన్నకి సినిమాలు అంటే చిరాకు పెరిగాను. ఈ డౌట్స్ క్లారిఫై చేసుకునే ప్రాసెస్లో నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. సారీ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. హాయ్. హాయ్, నేను ఒక 2 minutesలో వస్తాను. ఓకే. రే, రూల్ ఆఫ్ అంటే ఏంటో తెలుసా? మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. నువ్వు సైలెంట్గా కూర్చుని ఉంటే నీ పక్కన వచ్చి కూర్చున్నదేమో, నువ్వంత ఎవిడెంట్గా నా పక్కన వచ్చి కూర్చో అనేసరికి ఇక్కడికి వచ్చి కూర్చుంది. కొంచెం ఆలోచించు. ఆలోచించా, అలా చేస్తుందని తెలిసి హింట్ ఇచ్చా, అనుకున్నట్టే ముందుకెళ్ళికి వచ్చింది కదా. యాక్చువల్లీ నా పక్కన కూర్చోడం కన్నా నా ముందు కూర్చుంటే తను హాయిగా చూస్తూ బతికేయచ్చురా. ఎక్స్క్యూజ్ మీ. Hi ma'am, here's your favorite flat white. థ్యాంక్స్. ఎవరు ఆర్డర్ చేశారు నా కాఫీ? నేనే ఆర్డర్ చేశాను. నీ ఫేవరెట్ నాకు ఎలా తీసుకుని అడగద్దు. ఐ డూ మై హోంవర్క్. ఓ, మా మీద ఏం హోంవర్క్ చేయలేదా? ఎందుకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్? ఒక హోంవర్క్ అయ్యాక ఇంకో హోంవర్క్ చేద్దామని. అదే నా గురించి అసలు హోంవర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, మరి నాకెందుకు కాఫీ చెప్పలేదురా? ఓ థ్యాంక్స్. ఓకే, కబుర్లు ఆపి వచ్చిన పని మీద ఫోకస్ చేద్దామా? షాల్వి? నేను అదితి కలిసి ఒక డీటెయిల్ ప్లాన్ రెడీ చేశాం. అందులో ఒక రెవెన్యూ మోడల్, బిజినెస్ మోడల్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్తో సహా 2 years సరిపడా బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. మనల్ని టెస్ట్ చేయడానికి మన బంటూ బాబాయ్ మనలో ఎవరిని అడిగినా అందరం ఒకే మాట మీద ఉండాలి. అంటే దృశ్యం సినిమాలో వెంకటేష్ ఫ్యామిలీ లాగానా? అంతకంటే ఎక్కువ సీరియస్గా ఉండాలి. ఆ సినిమాలో వెంకటేష్ ఫస్ట్ పార్ట్ ఉంది, మనకంత స్కోప్ లేదు. సో మనం అనుకున్నట్టు మన ప్లాన్ ఓకే అయితే నెక్స్ట్ వీక్ నుంచి జూబ్లీస్లో మన ఆఫీస్. సో మీ అందరికీ ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? సోమవారం పొద్దుటి నుండి సాయంత్రం దాకా వర్జం ఉంది. ఒకవేళ అదే రోజు స్టార్ట్ చేయాలంటే సాయంత్రం 9:49 తర్వాత మంచి ముహూర్తం ఉంది. నాకు తెలుసు నీకు తను క్యూట్గా అనిపిస్తుంది, నాకైతే ఇంకా ఎదగాలనిపిస్తుంది. నాదో సజెషన్, ఎంత ఉత్తుత్తి ఆఫీస్ అయినా మనకంటూ ఓ సెటప్ ఉండాల్సిందే. వేరే ఆఫీస్లో లాగా మన ఆఫీస్లో ఎవరికి డెస్క్ క్యాబిన్స్ ఉంచుకోవద్దు. వండర్ఫుల్ ఐడియా అదితి. అలాగే ఒక పక్క ఫ్రిడ్జ్, అందులో కొన్ని బియర్ బాటిల్స్ పెట్టుకుందాం. ఐ ఆబ్జెక్ట్. ఆఫీస్లో అమ్మాయిలు కూడా ఉంటారన్న విషయం మర్చిపోతున్నట్టున్నారు. సారీ అదితి. సారీ ఏం అవసరం లేదు. నాకు అనన్యకి ఒక కేసు డీజల్ తీసుకొస్తే సరిపోతుంది. డన్. అదంతా సరే, ఇప్పుడు మన దగ్గర ప్లాన్ అయితే రెడీగా ఉంది, కానీ మా నాన్న ఇంప్రూవ్ చేయాలంటే అది సరిపోదు. మా నాన్న డిసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మన దగ్గర ఒక ఐడియా ఉండాలి. అయినా నువ్వు బంటు సార్ నొప్పించానన్నావు కదా, ఆయన మీ నాన్న నొప్పించలేరా? ఇన్విజిలేటర్ ఎంత మనోడైనా చిట్సే ఛాలెంజ్ చేస్తాను, కానీ మరీ కూర్చొని ఎగ్జామ్ రాయలేడు కదా. నా దగ్గర ఐడియా ఉంది. మా నాన్న విషయంలో నీ ఐడియాస్కు హిస్టరీ ఉంది సార్, నువ్వు నోరెత్తు. పోనీ మీ మదర్ని ఇన్వాల్వ్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే? ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే పడిపోవడానికి మా నాన్న బంటూ సార్ కాదు, డైనోసార్. ఫ్రాంక్గా చెప్పాలంటే వ్యాలంటైన్స్ డే రోజు పెళ్లి చేయించే బ్యాచ్కి అమ్మాయితో దొరికినట్టుందిరా నీ పరిస్థితి. ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ కాదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎవడు నమ్మడు. నువ్వు సినిమాలు మానేసావని మీ డాడీకి చెప్పినా మీ డాడీ నమ్మడు. నమ్మేలా ఏదో ఒకటి చేయాలరా. నువ్వైతే ఏం చేస్తావు? ఒట్టి పెళ్లి మాత్రమే కాదు, మిగతా కార్యక్రమాలు కూడా జరిగేటట్టు చూడండి రా అని అడుగుతాడు. అనాలజీలు వద్దురా, ఐడియాస్ ఉంటే చెప్పండి. చూడు బావా, ఇప్పుడు మీ నాన్నకు కావాల్సింది నీ ప్లాన్లో క్లారిటీ కాదు, నీ డిసిషన్లో సిన్సియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ సినిమాలో హీరో హీరోయిన్ మధ్యలో లవ్ మేకింగ్ సీన్ ఉన్నప్పుడు 2 పువ్వులు దగ్గరికి రావడం, అంబ్రెల్లా వెనక దాచుకోవడం, ఇలా చాలా సింబాలిక్ షాట్స్ వాడుతుంటారు కదా. ఇప్పుడంతా డైరెక్ట్గా చూపిస్తున్నారు కదరా.
మీ నాన్నకి నువ్వు నీ సినిమా ప్రయత్నాలు మానేసావని ఎలాగో అలా డైరెక్ట్ ఒక పని చేసి చూపించాలరా. అప్పుడు మీ నాన్నకి మీద డౌట్ పోయి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేంత సింపతి వస్తుంది, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నాకు ఐడియా వచ్చింది. ఆల నుండి ఆకాశం దాకా ఇంటర్నెట్ నియమించే ఇంటెలిజెన్స్ ఉంది. దారులను చూపే యాపే ఉంది, గమ్యం మాత్రం సెకండ్ కో ప్లేస్ మారుస్తుంది.